గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ బ్యాక్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. వచ్చేసింది కల్కి, వచ్చేసింది. సంక్రాంతి తర్వాత ఆల్మోస్ట్ 4-5 నెలల వరకు ఒక మేజర్ పిక్చర్ లేదని కళ్ళు కాయలు కాచేటట్టు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి కల్కి రాని వచ్చేసింది. అండ్ ఇట్ హస్ హిట్ ద థియేటర్స్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అమేజింగ్ మూవీ, విజువల్ వండర్, స్పెక్టాకులర్. నా రేటింగ్ వచ్చేసి 3.5 to 4 stars దీనికి. ఫర్ ద మేకింగ్, ఫర్ ద ఎఫర్ట్, ఫర్ ద యాక్టింగ్, ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. నాగ్ అశ్విన్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఉండింది. బికాస్ ఎప్పుడైతే ఇలాంటి పెద్ద క్యాన్వస్ అనుకున్నాడో, అంటే సైన్స్ ఫిక్షన్ అనేది తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా అంటే చాలా తక్కువగా. దానికి తోడిన మిథాలజీని, సైన్స్ ఫిక్షన్ని బ్లెండ్ చేసి ఒక 6000 years స్పాన్లో సినిమా తీయడం అంటే అది చాలా పెద్ద సాహసం. అండ్ ఇది ఈయనకు 3వ పిక్చరే. ఈయన తీయగలుగుతాడా తీయలేడా అనేది చాలా మీమాంసం ఉండింది చాలా మందికి. అండ్ నో డౌట్ హీ హస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అండ్ నాగ్ అశ్విన్ అంటే ఇప్పుడు రాజమౌళి తర్వాత సెకండ్ నేమ్ ప్రాబబ్లీ నాగ్ అశ్విన్దే ఉండొచ్చు. కల్కి కథ విషయానికి వస్తే, ఇది మిథాలజీని సైన్స్ ఫిక్షన్ తోటి బ్లెండ్ చేశారు మనం అనుకున్నట్టుగాని. ఇది అశ్వత్థామ కథ. ఈ సినిమా చూసే ముందే ప్రేక్షకులు కొద్దిగా మహాభారతం గురించి తెలుసుకుంటే, అశ్వత్థామ గురించి తెలుసుకునేది ఉంటే అంటే అండర్స్టాండింగ్ చాలా బెటర్గా ఉంటుంది. ఐ థింక్ చాలా వీళ్ళు టీజర్స్ కూడా వదిలేరు, కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేశారు. సో అశ్వత్థామ అనేది ఈ మధ్య మోస్ట్ గూగుల్ వర్డ్ కూడా అయింది ఈ సినిమా పుణ్యాన. అండ్ అందరికి కూడా కాస్త పురాణాల వైపు దారి మళ్ళీ ఇచ్చేటట్టు చేసింది. సో కల్కి బిగిన్స్ విత్ సమ్వేర్ ఒక 3000 సంవత్సరాల పూర్వం బిగిన్ అవుతుంది. అశ్వత్థామ ఎవరైతే ఉత్తర గర్భాన్ని తన పగతోటి ప్రతీకారంతో ఛేదిస్తాడో, కృష్ణుడు కోపానికి గురవుతాడు. కృష్ణుడు అతను శాపం ఇస్తాడనమాట. ఆయన మొత్తం వూండ్స్ తోటి ఉంటాడు యుద్ధభూమిలో. ఆయన మనీ, ఒక పవర్ఫుల్ మనీ ఉంటుంది, దాన్ని లాగేసుకుంటాడు. ఈ వూండ్స్ తోటే నీకు చావు అనేది లేకుండా, అదే నీకు శిక్ష, చావు అనేది లేకుండా సంచరిస్తూనే ఉంటావు అంటే ఆయన పశ్చాత్తాపడి నాకు మరి ఏంటి మార్గం అంటే రిపెంట్ అవుతాడు. సో కృష్ణుడు అంటాడనమాట, ఏ పాపం అయితే నువ్వు చేసావో, ఏ గర్భాన్ని అయితే ఒక పుట్టని శిశువుని చంపే ప్రయత్నం చేశావో, నువ్వే కలియుగం అంతంలో కలియుగాన్ని కాపాడడానికి వచ్చే దేవుడు కల్కికి, ఆ కల్కి శిశువుగా ఉన్నప్పుడే ఆయన సంరక్షకుడు అవుతావు, అదే నీకు ప్రాయశ్చిత్తం అని చెప్తాడు. అదే కథ. దాన్ని ఒక 2000 years తర్వాత డిస్పోటిక్ వరల్డ్, అంటే మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. డిస్పోటిక్ అంటే తెలుగులో పర్హాప్స్ నరకప్రాయంగా తయారవుతుంది. నీళ్లు ఉండవు, ఏముండవు, అంతలు అల్లాడుతూ ఉంటారు. సో 3 ప్రపంచాలు ఉంటాయి. కాశీ అనేది లాస్ట్ సిటీ ఉంటుంది. అక్కడే ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏదో బతుకు వెల్లడిస్తూ ఉంటారు. దెన్ కాంప్లెక్స్ అనేది, అక్కడ వీళ్ళందరూ అంటే విలన్స్ వాళ్ళు భూమి మీద ఉన్న ఎనర్జీ అంతా కూడా వాళ్ళు లాగేసుకుంటారు. సో అక్కడి నుంచే వీళ్ళు మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటారు. కాంప్లెక్స్కి అగేన్స్ట్గా ఇంకోటి శంబాల అనే ప్రాంతంలో రెబెల్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఈ 3 ప్రపంచాల చుట్టే ఈ సినిమా అంతా కూడా తిరుగుతుంది. కల్కి అనేది ఇండియన్ తెర మీద చాలా స్పెషల్ ఫిల్మ్. నౌ యాజ్ ఆన్ డేట్ అది 600 crores తోటి ద కాస్ట్లియస్ట్ మూవీ ఎవర్ మేడ్. అండ్ యాజ్ ఆన్ డేట్ నేను అనుకోవడం పాన్ ఇండియా కోసం తీసిన మొట్టమొదటి సినిమా. ఎందుకంటే మీకు ఆల్ ఇండియా అక్రాస్ ద కంట్రీ స్టార్స్ కనబడతారు. అండ్ సబ్జెక్ట్ కూడా అలాంటిదే, ప్రతి ఒక్కరు రిలేట్ కాగలుగుతారు. అండ్ ఇందులో చాలా కోలాబరేటివ్ ఎఫర్ట్ ఉండింది. ఇండస్ట్రీ కూడా ఒక చేయూతనిచ్చింది. ఆనంద్ మహీంద్రా గారు, వాళ్ళ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. బుజ్జి ఏదైతే చూసి మీరు ఎగ్జైట్ అవుతారో తెర మీద, అది థ్యాంక్స్ టు మహీంద్రా అండ్ మహీంద్రా. అట్లాగే వేరియస్ వార్ మెషిన్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఒక సీనియర్ అండ్ పేరుగాంచిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లాంటి దిగ్గజం ఈ సినిమాకి మెంటర్గా పనిచేశారు. సో ఆయన ఎఫెక్ట్ కూడా సినిమా అంతా కూడా దాన్ని ఎలా అయితే బ్లెండ్ చేశారో, ఎలా అయితే వీవ్ చేశారో, అది మనకు మంచిగా కనబడుతుంది. ప్రభాస్ విషయానికి వస్తే అతనికి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. మనం చూస్తుంటే డార్లింగ్లోనేమో ఆయన ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తారు, మిర్చి వచ్చేసరికి ఊరు కోసం ఫైట్ చేస్తారు, బాహుబలి వచ్చేసరికి దేశం కోసం ఫైట్ చేస్తారు. అండ్ ఇక్కడ మొత్తం కల్కి వచ్చేసరికి మొత్తం విశ్వం కోసమే ఫైట్ చేస్తూ ఉన్నారు. సో నౌ ప్రభాస్ ఇస్ అ గ్లోబల్ స్టార్. ఆయన ఫ్యాన్స్ కి చాలా చాలా హ్యాపీ మూమెంట్, హ్యాపీ పిక్చర్. కల్కి 2898 అనౌన్స్ అయినప్పటి నుంచే హాలీవుడ్ ప్రస్తావన చాలాసార్లు వచ్చింది. మనం హాలీవుడ్ లాగా తీయలేమా అనేది, లేకపోతే తీసినా వాటి తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అనేది. ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంది. మనం ఈ సినిమా చూస్తే హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే వాళ్ళకు మ్యాడ్ మ్యాక్స్ సిరీస్, డ్యూన్, దెన్ బ్లేడ్ రన్నర్, చిల్డ్రన్ ఆఫ్ మెన్ ఇలాంటి కథావస్తు, అదే చిల్డ్రన్ ఆఫ్ మెన్ కొద్దిగా పోలి ఉంటుంది. ఆ సినిమాల అంటే
ఆర్ట్ పరంగా మేకింగ్ పరంగా అలాంటి పోలికలు వస్తాయి. కానీ ఈ బడ్జెట్, మనకు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటుంది, మనకు వరల్డ్ ఆడియన్స్ ఉంటుంది కాబట్టి 600 crores లో ఇలాంటి విజువల్లీ ఇంత ఎఫెక్టివ్ మూవీ తీసామంటే, అండ్ అది కూడా పాన్ వరల్డ్ సబ్జెక్ట్. ఇది ప్రపంచం అంతానికి వచ్చేస్తుంది, ప్రపంచాన్ని కాపాడే సేవియర్ అంటే చాలా చాలా ఈ మార్వెల్ కామిక్స్ బుక్స్ మూవీస్ అన్ని కూడా అదే. ఆ విధంగా మనం తీసామంటే ఇది హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ క్రూ. సినిమా పాజిటివ్స్ వచ్చేసరికి ఈ కల్కి వరల్డ్ ఏదైతే ఆ 3 వరల్డ్స్ ఎలా క్రియేట్ చేశారు, అండ్ ఆర్ట్ డైరెక్షన్, ఆ విజువల్ అంటే ఈ సినిమాటిక్ వరల్డ్ ఏదైతే క్రియేట్ చేశారో అమేజింగ్ గా క్రియేట్ చేశారు. అండ్ యాక్టర్స్ దేవ్ రియలీ యాక్టెడ్ వెల్. మెయిన్ గా అమితాబ్ బచ్చన్, ప్రభాస్ కి ఇద్దరికి ఈక్వల్ ఫుటింగ్ ఉంటుంది. అండ్ అట్లాగే సపోర్టింగ్ రోల్స్ లో చేసిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. అండ్ ఇది ఒక వండర్ఫుల్ విజువల్ ఎక్స్పీరియన్స్. పర్టికులర్ గా లాస్ట్ 45 minutes అయితే సినిమా అందరినీ కట్టేస్తుంది, అంటే అబ్బురపడతాం అనమాట. ఆ విధంగా ఆ లెవెల్లో ఈ సినిమా తీశారు. నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ట్రిమ్ చేసి ఉండాల్సింది. అంటే టోటల్ గా 3 hours పిక్చర్ అది లాంగిష్ అయిపోయింది. ఫస్ట్ అవర్ ఈ వరల్డ్ బిల్డింగ్ లోనే టైం తీసుకున్నారు. అండ్ దాంట్లోకి వచ్చేసి కాస్త ఈ సీరం అని, దెన్ బౌంటీ హంటర్స్, యూనిట్స్, ఇట్లాంటివన్నీ తెలుగు ప్రేక్షకులకు కాస్త అంటే పరిచయం లేని విషయాలు అండ్ కాస్త సాగదీతగా కూడా ఉన్నాయి. ఇదేదో మెడికల్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది అమేజింగ్ గా ఉంది విత్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ అంటే డైరెక్షన్ అండ్ ఎంటైర్ టెక్నికల్ టీమ్ అండ్ ఆల్సో ద యాక్టర్స్. అండ్ థియేటర్లోకి బయటకు వచ్చేటప్పుడు అందరికీ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా పాజిటివ్ థింగ్. ఇలాంటి పిక్చర్ మనకు తెర మీదకి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ అశ్వినాదత్ గారు. ఒక 50 ఏళ్ల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన అమేజింగ్ ఎఫర్ట్. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చాలా బాగా, బోత్ ఆఫ్ హిస్ డాటర్స్ బ్రహ్మాండంగా, అంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి వీళ్ళు చేస్తున్నారు. ఒక మహానటి కూడా ఒక 3-4 ఏళ్ళు తీశారు. అది అని చెప్పి చాలా ఎక్సలెంట్ మూవీ తీశారు. అండ్ అట్లాగే ఈ సినిమా కూడా 4-5 ఏళ్ళు పట్టినా అండ్ ఈ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ తోటి బ్రహ్మాండంగా తీశారు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా యాక్టింగ్ పరంగా చూస్తే ఈ సినిమా అమితాబ్ బచ్చన్ ఇంటర్వెల్కి ముందు వచ్చాక ఆ సినిమా రూపురేఖలే మారిపోతాయి. అమేజింగ్ టవరింగ్ పర్ఫార్మెన్స్ అయింది. అండ్ ఆయనకి ప్రభాస్ కూడా ఈక్వల్గా యాక్ట్ చేశారు ఆయన. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఫైట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫార్మర్స్, పసిఫిక్ రిమ్ అట్లా పోలినట్టు ఉంటుందో కానీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ రియలీ వండర్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ టు బచ్చన్, 81 years అండ్ హీ హాజ్ యాక్టెడ్ ఫ్యాబులస్లీ వెల్. టెక్నీషియన్స్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ వాజ్ అమేజింగ్. ఎందుకంటే అది మిథాలజీని అండ్ ఈ సైన్స్ ఫిక్షన్ ని బ్లెండ్ చేయాలంటే అది ఏదో ఒక ఫ్యూజన్ లాంటి మ్యూజిక్ క్రియేట్ చేయాలి. అది చాలా బ్రహ్మాండంగా చేశారు. ఫోటోగ్రఫీ వాజ్ వెరీ గుడ్. ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు బాగా ఉంది. ఎక్కడైనా కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఒక 10 నిమిషాలు ఇంకా చాలా బాగుండేది. సో టెక్నికలీ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. ఎంటైర్ క్రూ, పర్టికులర్లీ నాగ్ అశ్విన్, టేక్ ఎ బో. సినిమా పాజిటివ్ నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఎట్లయితే స్లాగ్ ఉందో, తర్వాత ఫస్ట్ హాఫ్ లో మీకు ఎక్కువ శాతం ఎలివేషన్స్ లేకపోతే గూస్ బంప్ మూమెంట్స్ లేవు అక్కడ. సెకండ్ హాఫ్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ తర్వాత అక్కడ నుంచి ఎలివేషన్స్, నంబర్ ఆఫ్ గూస్ బంప్ మూమెంట్స్ మొదలవుతాయి. అలాగే సైన్స్ ఫిక్షన్ మిథాలజీలో మిథాలజీ వచ్చినప్పుడు అందరు ప్రేక్షకుల్ని కట్టుపడేస్తుంది. ఎందుకంటే అదొక ఎమోషనల్ కార్డ్ లాగా కనెక్ట్ చేస్తుంది. ఐ థింక్ మిథాలజీ వాజ్ అ స్ట్రాంగ్ పాయింట్ ఇన్ దిస్ మూవీ. పర్టికులర్గా చివరాఖరికి మహాభారతం సీన్స్ కూడా వచ్చేసరికి అసలు ఒక టెరిఫిక్ మూమెంట్స్ పిక్చర్లో. ఐ థింక్ యుఎస్ లో ఒక తెలుగు సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేసింది. ఇండియన్ కరెన్సీలో 100 crores ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చేసాయి. తెలుగులో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ థియేటర్స్ ఆర్ హౌస్ఫుల్ టిల్ ద వీకెండ్. అయితే సినిమా ఒక 1000 crores మార్క్ దాటాలి అంటే డెఫినెట్ గా ఒక 2-3 వీకెండ్స్ వరకు అమేజింగ్ రన్ ఉండాలి. వండర్ఫుల్ విజువల్ ఎక్స్పీరియన్స్. థియేటర్లోనే చూడాలి. నేను అనుకోవడం ఇది ఒక 4 రోజుల పాటు బ్రహ్మాండంగా ఆడుతుంది. అండ్ తెలుగు సినిమాలే కాకుండా మొత్తం ఆల్ ఇండియా సినిమాల రికార్డ్స్ అన్ని కూడా తిరగరాసేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.